నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కఠినమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రమైన సిఎంసి కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించినట్లు సిపి కల్మేశ్వర్ వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి డిచ్పల్లి సిఎంసి కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలీజ్ వజార్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్రాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలతో కూడిన బృందాల్ని హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈవీఎంల పనితీరును ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. అట్లు గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి పిఎస్లకు తీసుకువెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సహాయ ఏఆర్ఓలకు ఆయన సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మాకరంద్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. కాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రమైన సిఎంసి కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లకు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వీయ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల నుండి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను ముందుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచగా వాటిని పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రత్యేక కంటైనర్లో వాహనంలో కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్కు చేర్చారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలీజ్ వజార్తో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో 258 పోలింగ్ బూత్లు ఉండగా ఇందులో 45 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రమేష్ రాథోడ్ తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో బిఎల్ఓస్ అధికారులు ఈవీఎంలు పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు వాహనాల్లో తరలి వెళ్లారు. బాన్స్వాడ సెగ్మెంట్లో 258 బూతులు ఉన్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రమేష్ రాథోడ్ తెలిపారు. 26 సెక్టార్లలో 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్లు ఆయన వివరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అసౌకర్యాలు ఎదురవ్వకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని ఆయన అన్నారు. లోక్సభ ఎన్నికలకు మన బాన్స్వాడ సెగ్మెంట్లో మొత్తం 258 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దాంట్లో 26 సెక్టార్లకు విభజించినాం. 26 సెక్టార్లకు కూడా మనం సెక్టర్ ఆఫీసర్స్ నిర్మించినాం అండ్ రూట్ ఆఫీసర్ పెట్టినాము. అలాగే విత్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. దాంతోపాటు మన ఓపీఓస్, పిఓస్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా 2500 మంది మన పోలీస్ సిబ్బందితో మనం ఎన్నికలు జరపబోతున్నాము. కాబట్టి పోలింగ్ స్టేషన్లో కానీ ప్రతి మండల్లో మనకు సంబంధించిన కామారెడ్డి పార్ట్ కానీ నిజామాబాద్ పార్ట్, నిజామాబాద్లో 8 మండలాలు ఉన్నాయి, కామారెడ్డిలో 3 మండలాలు ఉన్నాయి. టోటల్ 9 మండలాలకు సంబంధించిన అన్ని పోలీసు బందోబస్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏదైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు పోయినాం గుర్తించాము. దాంట్లో 40 ఉన్నాయి మనకు. దానికి మనం ప్రత్యేకమైన మన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత నీడ కానీ ఫ్యాన్ కానీ అన్ని అరేంజ్ చేసినాము. ఓవరాల్ ఫుడ్ కూడా ఎంపీడీలకు అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఓటర్స్కు మహాశైలకు కూడా డెఫినెట్లీ అక్కడ ఎండాకాలం కాబట్టి అక్కడ షెడ్ కానీ వాటర్ కానీ మేము ప్రొవైడ్ చేసినాము. దయచేసి అందరూ ఓటర్ కూడా మరణించిన వ్యక్తి ఎవరో ఎక్కడి వారో తనువు చాలించింది మనలాంటి మనుషులే, అందరూ మనవాళ్లేనని, మానవత్వమే నిజమైన దైవత్వంగా భావిస్తూ అనాథ శవాలకి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. చనిపోయిన ఆ అనాథల ఆత్మలకు శాంతి చేకూరేలా కాశీలోని మణికర్ణక ఘాట్ వద్ద కర్మకాండలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించింది. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలపై భారతీ ఛానల్ ప్రత్యేక కథనం. జిల్లా కేంద్రంలోని ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారికి సహాయపడటం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే మంచితనం మరణించిన వ్యక్తి ఎవరో ఎక్కడి వారో అనాథగా తనువు చాలిస్తే మరణించింది మనలాంటి మనుషులేనని, అందరూ మనవాళ్లేనని అంతిమ సంస్కారం ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆత్మీయంగా చేయడం నిజంగా కరుణాతత్వమే. దేహం విడిచిన జీవిని అక్కున చేర్చుకునే అపార దైవత్వం, మానవత్వమే నిజమైన దైవత్వంగా భావిస్తూ అనాథ శవాలకి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇప్పటి వరకు 104 అనాథ శవాలకి అంత్యక్రియలు నిర్వహించారు. వారి మొబైల్ ఫోన్లు ఎక్కువ మట్టుకు చావు కబుర్లే మోసుకొస్తోంది. వెంటనే అంత్యక్రియలకు సర్వం సిద్ధం చేస్తారు. ఏ మతమైతే ఆ సాంప్రదాయ పద్ధతిగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. వారిని చూస్తే వారి దగ్గరి వారు ఎవరైనా పోయారేమో అని అనిపిస్తోంది. కానీ నిజానికి చనిపోయిన అనాథలని వారు మునుపెన్నడూ చూసి కూడా ఉండరు. వారికి అదొక బాధ్యత. బ్రతికున్నప్పుడు అండగా ఉండలేకపోయాం, కనీసం మరణించాక కూడా అనాథగా ఎందుకు సాగనంపాలి? మనం మనుషులం, మానవత్వం కలిగిన వాళ్ళం, ఇది మన బాధ్యత అంటుంది ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. చనిపోయిన ఆ అనాథల ఆత్మలకు శాంతి చేకూరేలా కాశీలోని మణికర్ణిక ఘాట్ వద్ద కర్మకాండలను సాంప్రదాయ పద్ధతిలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ సాయిబాబు వారి సభ్యులతో కలిసి మనిషికి మనిషి భారమవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి పుణ్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, కాసుల సాయితేజ, భాస్కర్, సంజీవ్, నివాస్, భాస్కర్ చారి తదితరులు పాల్గొన్నారు. 104 అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పటి వరకు నిర్వహించడం జరిగింది. చనిపోయిన అనాథలు ఆత్మలకు శాంతి చేకూరేలా కాశీలోని మణికర్ణిక ఘాటు వద్ద కర్మకాండలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తుంది ఇందూర్. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అధికారులు సమాయత్తమయ్యారు. ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈవీఎంలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రాజాగౌడ్ సమక్షంలో సోమవారం జరగనున్న పోలింగ్ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల సిబ్బందికి ఈవీఎంలు సామాగ్రిని అందజేశారు. సిబ్బందికి త్రాగునీరు, భోజన సౌకర్యము, మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని 22 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ఒక ప్రభుత్వ గెస్టెడ్ అధికారిని సెక్టోరియల్ అధికారిగా నియమించారు.
ఎండ తీవ్రత నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ రోజు ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అదనంగా 1 గంట సమయాన్ని కేటాయించినట్లు అధికారులు వివరించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు తెలియజేశారు. ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును తమ వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల దూరంలోనే ప్రచారం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఈ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్గల్ మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లకు ఈవీఎం మిషన్లను అందజేశారు. ఆయా పోలింగ్ బూత్ల అధికారులకు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఈవీఎంలను పంపిణీ చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సిబ్బంది ఎన్నికల సామాగ్రితో ఆయా గ్రామాలకు తరలి వెళ్లారు. పోలింగ్ బూత్ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎంసీ కళాశాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయగా పోలింగ్ కేంద్రాలకు బస్సులో బయలుదేరారు. జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి సమర్థవంతంగా పోలింగ్ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని సీఎంసీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కౌంటర్లను జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్తో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేశారు. సామాగ్రి తీసుకున్న సిబ్బంది బస్సుల్లో ఆయా గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సుమారు 17 లక్షల ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య నిఘా నీడలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీఎంసీలో ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. ఒకవేళ వర్షం పడితే పోలింగ్కు అంతరాయం ఎదురవ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 1808 పోలింగ్ కేంద్రాలు ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో టెంట్లు, త్రాగునీటి సౌకర్యంతో పాటు టాయిలెట్ వంటి సౌకర్యాలు సమకూర్చారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేశాయి. ఈ నెల 13వ తేదీన సోమవారం రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 1808 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ నంబర్లతో పాటు ఓట్లు వేయడానికి అధికారులు కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఎండ తగలకుండా ఉండడానికి వీలుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, తాగునీటి సౌకర్యం, వికలాంగుల కోసం ర్యాంపులు, టాయిలెట్లు, అలాగే ఫ్యాన్లు, అవసరం ఉన్న చోట్ల కూలర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకొని నిర్వహించిన మెడికల్ బ్లడ్ డొనేషన్ క్యాంపులకు అపూర్వ స్పందన లభించింది. ఇందూరులో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని పోలింగ్ బూత్లలో 100% పోలింగ్ జరిగేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేసి తన పుట్టినరోజు బహుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా జన్మదినం సందర్భంగా ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ఉచిత శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మార్వాడి గల్లీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఇందూర్ బ్లడ్ బ్యాంక్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. బీజేపీ నాయకులు, అభిమానులు దాదాపు 100 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన డాక్టర్స్, మెడికల్ సిబ్బందికి, నాయకులకు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందూర్ ప్రజల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ తనపై ఉండాలని, అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఇందూర్లో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకొని పోలింగ్ బూత్లలో 100% పోలింగ్ జరిగేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేసి తన పుట్టినరోజుకు బహుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ల వద్ద ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు. కావున వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలు అనుసరిస్తూ సహకరించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టామని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల సందర్భంగా దిగువ తెలియజేసిన పోలింగ్ బూత్ల వద్ద ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. నిజామాబాద్ పట్టణంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాలపల్లి మెయిన్ రోడ్లో గల ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్లో పోలింగ్ బూత్ ఉన్నందున పోలింగ్ బూత్కు ముందుగానే ఉన్న ఎడమ మరియు కుడి బైలైన్ల ద్వారా ట్రాఫిక్ దారి మళ్లించడం జరిగిందన్నారు. 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోల్డెన్ జూబ్లీ స్కూల్లో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలని ఆయన సూచించారు. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఎస్ఐ కాలేజ్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, జీజీ కాలేజ్ పరిసర ప్రాంతాలలో పోలింగ్ బూత్లు ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి కాలేజ్, ప్రభుత్వ పాఠశాల, పులాంగ్ చౌరస్తా పరిసర ప్రాంతాలలో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలని ఆయన సూచించారు. 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పీలా స్కూల్, ముజాహిద్ నగర్, క్రిసెంట్ పబ్లిక్ స్కూల్, కిల్లా రోడ్ పరిసర ప్రాంతాలలో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, అర్సపల్లిలోని ఇందూర్ ఐటీఐ, అర్సపల్లిలోని ప్రభుత్వ హైస్కూల్ పరిసర ప్రాంతాలలో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలని సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఫతేపూర్ ఎక్స్ రోడ్, పిప్రి గ్రామం, కాశీ హనుమాన్ ఎక్స్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్ నుండి ధోబీఘాట్ వరకు మరియు జిరాయత్ నగర్ ఎక్స్ రోడ్, ఆర్మూర్ పరిసర ప్రాంతాలలో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలని ఆయన సూచించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్, రెంజల్ బేస్లోని నిజామియా స్కూల్, రాకాసిపేట్, మదమలాంచా స్కూల్ పరిసర ప్రాంతాల్లో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలని సిపి కల్మేశ్వర్ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించే ఎవరైనా వాహనాలను పోలింగ్ బూత్ల వద్ద నుండి తరలిస్తే తగు చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఓటర్లకు సూచించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కవాతు ప్రదర్శన నిర్వహించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చైతన్యపరిచారు.
భీమ్గల్ పట్టణంలోని వీధి వీధిన పోలీసులు కవాతు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్గల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఓటు హక్కు జన్మ హక్కు అని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టామని వివరించారు. ప్రజలు ఎలాంటి సందేహాలకు గురవ్వకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిబాబు, ఏఎస్ఐ చిరంజీవి, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. కొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా ఇందల్వాయి మండలంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు. ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాలలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. స్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు ఎండ తగలకుండా టెంట్లు, త్రాగునీళ్లు ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగుల సౌకర్యార్థం వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే అన్ని గ్రామాలలో ఓటర్ లిస్టులను పంపిణీ చేశారు. ఇంకా ఎవరికైనా ఓటర్ స్లిప్పులు రాకపోతే బూత్ల వద్దనే నేరుగా ఓటర్ స్లిప్పులు అందేలా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. బోధన్ పట్టణంలోని విజయ్ మేరీ హైస్కూల్లో ఈవీఎం డిస్ట్రిబ్యూటర్ సెంటర్ను ఏర్పాటు చేసి 256 పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందులో భాగంగా అధికార అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బోధన్ అసెంబ్లీ పరిధిలో 256 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా అందుకు గాను 1200 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని బోధన్ ఆర్డీఓ అంబుదాస్ రాజేశ్వర్ తెలిపారు. ఈ 1200 మంది పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి, ఈవీఎం మెషిన్లను ఆదివారం డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుండి పంపిణీ చేశామని తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్డీఓ కోరారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలని ఓటర్లకు ఆయన సూచించారు. రాజేశ్వర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్. మా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 246 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటిని 24 సెక్టార్స్గా అంటే రూట్స్గా విభజించడం జరిగింది. అందుకు గాను 24 మంది సెక్టార్ ఆఫీసర్స్, 24 మంది రూట్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. 246 పోలింగ్ స్టేషన్స్ గాను మాకు పోలింగ్ సిబ్బంది 1200 మందిని అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పోలింగ్ మెటీరియల్ అనేది మేము పంపిణీ చేస్తూ ఉన్నాం. పోలింగ్ సమయం అనేది కూడా రేపు ఉదయం 7 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఏదో ఒక ఐడి ప్రూఫ్తో పోలింగ్ కేంద్రానికి రావాల్సిందిగా ఓటర్లకు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇటీవల నూతనంగా నియామకమైన నిజామాబాద్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫర్ మొబైల్ జడ్జి చైతన్య అంగారిని నిజామాబాద్ లీగల్ సర్వీసెస్ డిఫెన్స్ కౌన్సిల్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, డిఫెన్స్ కౌన్సిల్లు ఉదయ్ కృష్ణ, ప్రమోద్ గంగోని, శుభం, పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం రోజు జరగనున్న లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలు మరియు నగరాలలో 100% ఓటింగ్ జరగడానికి కృషి చేయాలని జిల్లా యువజన అధికారిని శైలీ బెల్లాల్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ యొక్క ఓటు హక్కును ముందుగానే వినియోగించుకొని ఎన్నికల రోజు మొత్తం తమ తమ గ్రామాలు, వీధుల్లో ఉన్న ఓటర్లను అందరినీ ఓటింగ్లో పాల్గొనేలా చైతన్యం చేయాలని, పోలింగ్ స్టేషన్లో వాలంటీర్లుగా పోలింగ్ సిబ్బందికి మరియు ఓటర్లకు సహకరించాలని కోరారు. గ్రామాలలో యువజన సంఘాలు మరియు క్రీడా బృందాలు పెద్ద సంఖ్యలో ఓట్ల పండుగను వైభవంగా జరపడానికి, ప్రజాస్వామ్య శక్తిని చాటి చెప్పడానికి పోటీ తత్వంతో 100% ఓటింగ్ జరిగేలాగా ప్రజలందరినీ ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఓటింగ్ జరిగే రోజు సెలవు దినం కాదని, మనందరి 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఒక అపూర్వమైన రోజు అని, ప్రతి ఒక్కరూ గుర్తెరిగి బాధ్యతాయుతంగా ఓటు వేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని, తద్వారా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.